ఏదైనా కష్టం ఉంటే ఒక నలుగురు చెప్పుకోవాలి కదా, చెప్పుకుంటే దాని పరిష్కారం ఏందన్నది మాట్లాడుదురు. అంటే ఏమైనా చెప్పుకునేవాడా మాకు, అంటే మీతో ఏమైనా చెప్పుకునేవాడా, లైక్ ఇటువంటి నాకు ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఇటువంటి బాధ ఉంది, లేకపోతే ఫ్యామిలీ రాజన్న నుంచి రాజన్నతోటి నాకు బాగా టచ్ లేదు, కానీ దిలీప్ అన్నతోటి నాకు టచ్ ఉండే. దిలీప్ అన్న నాకు ఫోన్ చేసి, అన్న ఇట్లా మన దగ్గరి ఫ్రెండ్ మా తమ్ముడా అంటే, అన్న గురించి నేను పాట పాడిన. ఎందుకంటే మా అన్నతోటి పాటుగా మేము కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమాలు చేసేటోళ్ళం. అన్న ఫోక్ డాన్సర్, మేము కూడా అందరం ఒక కళాకారులం కాబట్టి అన్న గురించి వాళ్ళ అన్న చనిపోయినందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అనడానికి నేను ఒక వీడియో పోస్ట్ చేసిన. ఒక్కసారి రాజుకి ఉద్దేశించి మీరు పాడిన పాట ఒక్కసారి తనకి అంకితం చేయగలరా? మళ్ళీ పాడమంటే పాడగలుగుతా. పాడుతున్నా, తొందర రాబోయే లైవ్ ఉన్నది. హలో సుమన్ పాడండి, పర్వాలేదు. ఒక్క నిమిషం, అదే మన పిల్లలు రాజు గురించి ఒక్కొక్కరు తలుచుకుంటూ ఇప్పుడు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సుమన్ మంగ సన్నిహితుడు రాజుకి, సో ఆయన ప్రస్తుతం కాల్లో ఉన్నారు. సుమన్ మంగ ఇటు రాజు మరణించిన సందర్భంలో ఆ బాధను, ఎందుకంటే ఎంత కష్టాన్నైనా పక్కవాడితో చెప్పుకుంటే కొంచెం అయినా తీరుతూ ఉంటుంది, అంతే తప్ప మరణమే దానికి శరణ్యం కాదు కదా. సో ఈ నేపథ్యంలోనే ఒక పాటను సుమన్ మంగ రాజుకు అంకితం చేస్తూ ఒక పాటను కూడా కంపోజ్ చేశారట. సో సుమన్ మంగ మనతో పాటు ఫోన్లో జాయిన్ అవుతున్నారు. సుమన్, రైట్, పాటకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు తన సన్నిహితులతో ఏమైనా చెప్పుకున్నారా? ఏమైనా ఇష్యూస్ గురించి ఏమైనా మాట్లాడాడా రాజు? ఇష్యూస్ గురించి అయితే ఎవరికి చెప్పలేదని తెలుసు మాకు కూడా. ఎలా ఉండేవాడు తన సన్నిహితులతో? సన్నిహితులతోటి బాగానే ఉంటాడు, కానీ అందరూ టచ్ లేదు ఎక్కువ. దిలీప్ అన్నతో టచ్ ఉంటే దిలీప్ అన్న ద్వారా నేను వీడియో చేయడం జరిగింది. ఓకే, అవును, దిలీప్ కూడా రిలీజ్ చేశారు ఒక పాట రీసెంట్గా ఆయన. అవును. అంటే ఎలా ఉండేవాడు దిలీప్తో, ఎలా ఉండేవాడు, లేకపోతే అతని సన్నిహితులతో ఎలా ఉండేవాడు సుమన్ రాజు? మంచిగా కలిసిమెలిసి ఉండేది, మంచిగా ఫ్రీగా ఉండేది, ఒక తల్లి పిల్లలు లేకుండేది. రైట్ సుమన్, పాడండి, ఆయనకి అంకితం చేయండి ఆ పాటని. ఎక్కడెళ్ళిపోతివి కొరక రాజన్న, ఏతో అనస్తవో ఓ రాజన్న, కొడకని సాగుకు నువ్వు పోతే నిన్నగన్న వాళ్ళు, మా కొడుకు రాజు లేడాని కొడక పండుగ పూట అందరు సంబరంగా ఉంటే మాకు దుఃఖం ఓడిగచ్చిన. అయ్యో విడిపోయిన వీరసింహమా, నిన్ను మరవలేము మధుర దీపమా, నిన్ను మరవలేము మధుర దీపమా. సుమన్, రైట్, మీ పాటలో ఆయనకి అంకితం ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇటువంటి నేపథ్యంలో ఎందుకంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే చాలామంది కళాకారులు కొన్నిసార్లు వాళ్ళ పాటల్లోనే వాళ్ళ బాధని భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు, కానీ కొంతమంది ఎవరికి చెప్పుకోలేక, అంటే ఇంత ఎక్స్ప్రెసివ్గా ఉండగలిగిన ఛాన్స్ ఉండి ఎవరికి చెప్పుకోలేక తమ బాధని తమలోనే దాచుకొని ఇలాంటి బలవాన్ మరణానికి పాల్పడడం, ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు సుమన్ మీరు? రైట్ సుమన్, ఐ థింక్ ఆడియో ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం రాజు లేడు అనే వార్త ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది. ఎందుకంటే తమ కళ్ళ ముందు పెరిగిన బిడ్డ, తమ కళ్ళ ముందే ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక్కసారిగా అంత గుండెలు బద్దలైపోయేలా కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రాణాలను వదిలేయడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసింది. పసుపు బట్టలతో కొన్ని నెలల క్రితం పసుపు బట్టలతో కనిపించిన వ్యక్తి తన కొడుకు సంవత్సరం కూడా గడవలేదు అటువంటి బిడ్డ పాడ మీద కనిపిస్తే ఏ తల్లిదండ్రులైనా తట్టుకోగలరా? ఒక్కసారి మీరు చూడొచ్చు, తమ కొడుకు ఎంతో ఉన్నత స్థాయికి వెళుతున్నాడు అంటూ కూడా. నేను జస్ట్ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. గడ్డం రాజు సాంగ్స్ అని కొట్టిన తర్వాత సోషల్ మీడియాలో తను పాడిన పాటలు కావచ్చు, లేకపోతే తను యాక్ట్ చేసిన పాటలు కావచ్చు, ఒక్కసారి వాటి గురించి మాట్లాడుకుంటే ఆ సాంగ్స్ గురించి ఒక్కొక్క పాట కొన్ని సందర్భాల్లో ఐ థింక్
ఒక పాట నాకు తెలిసి 17 మిలియన్స్ వెళ్ళింది, ఏకంగా 17 మిలియన్లు. ఇంకొక పాట దాదాపుగా అలాగే 2 మిలియన్లు. కాటి కట్టేల పాలైన అంటూ కూడా కాటి కట్టెల పాలైన అనే పాట దాదాపుగా 2.4 మిలియన్స్ 4 ఏళ్లలో. దాంతోపాటు ఇంకా మరికొన్ని సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే, ఆమని అనే పాట గురించి మాట్లాడుకుంటే 17 మిలియన్స్. సో ఇలా ఒక్కొక్క పాటకి తనకు లక్షల ఫాలోవర్స్ ఉన్నారు, లక్షలో అభిమానించే వాళ్ళు ఉన్నారు. గడ్డం రాజు అని చెప్పి జస్ట్ నేను బ్రౌజ్ చేశానంతే. బ్రౌజ్ చేస్తే అరుణ ఓ అందాల ఆమెని అనే పాట ఏడాదిలో 17 మిలియన్స్ అంటే 17 లక్షల మంది చూశారంటే అర్థం చేసుకోవచ్చు ఎంతటి ఫ్యాన్ బేస్ తను సంపాదించుకున్నాడనేది. తన గురించి